వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ అందించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వేలాది మంది రైతులకు విద్యుత్ బిల్లులను వైఎస్ఆర్ మాఫీ చేశారని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కలిసి రాష్ట్రాన్ని పీక్కు తిన్నారని మండిపడ్డారు. రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేశారని, వారి నెత్తిన అప్పు చేతిలో చెప్పా పెట్టారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో, లంబాడి తాండాలలో, ఆదివాసి గూడాలలో పేదవాళ్లకు 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి నిలవ నీడలేని పేదవాడికి ఆత్మ గౌరవం పెంచడానికి ఆనాడు 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు. రైతులకు ఉచిత కరెంట్ ఎవరు ఇచ్చింది? మొట్టమొదటి సంతకం పెట్టింది ఎవరు? ఆనాడు 2004 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, కోమటిరెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఎల్పీ స్టేడియంలో మొట్టమొదటి సంతకం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత కరెంటు మీద సంతకం పెట్టి 1200 కోట్ల రూపాయలు రైతుల కరెంటు బిల్లులు మాఫీ చేసి వేలాది క్రిమినల్ కేసులు రైతుల మీద ఉంటే రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ.